హల్లెలూయా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు నాకు లేరయ్యా అన్న పాట అందరము కలిసి పాడుకుందాం. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారెవరు నాకు లేరయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారెవరు నాకు లేరయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారెవరు నాకు లేరయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకుంటే వారెవరు నాకు లేరయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించే వారెవరు నాకు లేరయ్యా.
ఒకసారి అందరము గట్టిగా దేవుని స్తుతించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. పాడదాం అందరూ చెప్పలు కొడుతూ దేవాది దేవుని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించుకుందాం. కొనియాడేదన్ నిన్ను కనపరచెదన్, నా పూర్ణ హృదయముతో సన్నుతించెదన్. కొనియాడేదన్ నిన్ను కనపరచెదన్, నా పూర్ణ హృదయముతో సన్నుతించెదన్. ఎన్నికే లేని నన్ను ప్రేమించినావు, వెర్రివాడనైన నాకు జ్ఞానమిచ్చినావు. ఎన్నికే లేని నన్ను ప్రేమించినావు, వెర్రివాడనైన నాకు జ్ఞానమిచ్చినావు. ఏమిచ్చి నీ రుణము నే తీర్చను, ఏమిచ్చి నీ రుణము నే తీర్చను. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. దారి తప్పితి నేను లోకాన చేరితి, నీ పిలుపు నేను మరచిపోతిని. దారి తప్పితి నేను లోకాన చేరితి, నీ పిలుపు నేను మరచిపోతిని. పాప భూమి నుండి లేవనెత్తినావే, రక్షించి నాకు మరో జన్మనిచ్చితివి. పాప భూమి నుండి లేవనెత్తినావే, రక్షించి నాకు మరో జన్మనిచ్చితివి. పర్వతించిపోయి నేను పాడనా, పర్వతించిపోయి నేను పాడనా. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. పదే పదే నేను ఓడిపోతిని, పలుమార్లు నేను అవమానపడితిని. పదే పదే నేను ఓడిపోతిని, పలుమార్లు నేను అవమానపడితిని. కృంగిన నాకు నీవు ధైర్యమిచ్చినావే, నీ
సిల్వలో నాకు విజయమునిచ్చిదివే, కృంగిన నాకు నీవు ధైర్యమిచ్చినావే. నీ సిల్వలో నాకు విజయమునిచ్చిదివే, ఆయున్నంత వరకు నేను పాడనా, ఆయున్నంత వరకు నేను పాడనా. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. కొనియాడెదన్ నిన్ను గణపరచెదన్, నా పూర్ణ హృదయముతో సన్నుతించెదన్. కొనియాడెదన్ నిన్ను గణపరచెదన్, నా పూర్ణ హృదయముతో సన్నుతించెదన్. ఎన్నికే లేని నన్ను ప్రేమించినావు, వెర్రివాడనైన నాకు జ్ఞానమిచ్చినావు. ఎన్నికే లేని నన్ను ప్రేమించినావు, వెర్రివాడనైన నాకు జ్ఞానమిచ్చినావు. ఏమిచ్చి నీ రుణము నే తీర్చను, ఏమిచ్చి నీ రుణము నే తీర్చను. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. ఎన్నికే లేని నన్ను ప్రేమించినావు, వెర్రివాడనైన నాకు జ్ఞానమిచ్చినావు. ఎన్నికే లేని నన్ను ప్రేమించినావు, వెర్రివాడనైన నాకు జ్ఞానమిచ్చినావు. ఏమిచ్చి నీ రుణము నే తీర్చెను, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెను. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. నా ప్రాణం నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా గానం నీవే. హల్లెలూయా. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ఇంత గొప్ప నీ సన్నిధిని మా మధ్యలో మీరు ఉంచినందుకు స్తోత్రములు నాయన. నీ పాద సన్నిధికి కూడి వచ్చిన నీ బిడ్డలమైన మేము ఇదిగో ప్రభువా, మరియలాగా మీ ఉపదేశము కొరకు కనిపెట్టుకుని ఈ ఒక్క మీటింగులోనే కాదు, ప్రతి సమయములో కూడా ఎదురు చూచే ఆ భాగ్యము, ధన్యత మీరు మాకు అనుగ్రహింపచేయమని కోరుకుంటున్నాం. దుస్తుని క్రియను లయపరచండి. ఈ రాత్రి మరింతగా ప్రభువా మీరు మీ సేవకులను వాడుకొని, అలాగనే ఎంతవరకు చెప్పబడిన చేయబడిన పరిచర్య ద్వారా దీవించబడుతూ ఈ పరిసర ప్రాంతాలలో ఘనంగా నీ పరిచర్య చేసే భాగ్యం మా సమాజమునకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో మరణాత పరిచర్యలు ఒక ప్రత్యేకించబడిన పరిచర్యలుగా, మరణాత పరిచర్యలు ఒక మాదిరికరమైన పరిచర్యలుగా, మరణాత పరిచర్యల ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమము కలగటానికి, అనేక ఆత్మలు రక్షించబడటానికి, సువార్త ప్రకటించబడటానికి మీరు కృపచూపమని ప్రార్థన చేస్తున్నా. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు వారి దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మీరందరూ కూడా మీ స్థలాలలో కూర్చోండి. ఈ సమయాన్ని యేసుదాస్ గారికి ఇద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తాం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు దేవుని తట్టు చాపి చెప్దామా? 102వ నంబర్ పాట మీరు చూస్తారా? మా కాపరి అయినందున కీరవణమ్మ రాగము.
కాపరి వైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. మా రక్షకుడవైనందున మేము భద్రముగా ఉన్నది. నిరీక్షణవైనందున మేము నెమ్మదిగా ఉన్నది. అందుకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు. అందుకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు. కాపరి వైనందున ధైర్యముగా ఉన్నది. మా సంపద వైనందున సమృద్ధిగా ఉన్నది. శాంతికరమైన జలముల యొద్ద నడిపించుతున్నావు. అలసట చెందిన మా ప్రాణములకు సేదను తీర్చుతున్నావు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించుతున్నావు. అలసట చెందిన మా ప్రాణములకు సేదను తీర్చుతున్నావు. అంధకార అపాయము దాటించి తోడయ్యున్నావు. అంధకార అపాయము దాటించి తోడయ్యున్నావు. అందరిలో నూతన కార్యము జరిగించుచున్నావు. అందుకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు. అందుకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు. కాపరి వైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది.
కాపరి చేతిలో కర్రవు, రాజుల అధికార దండమును, శత్రువు ముంగిట భోజనము, మాపై ఉంచిన అభిషేకము. కాపరి చేతిలో కర్రయో, రాజుల అధికార దండమును, శత్రువు ముంగిట భోజనము, మాపై ఉంచిన అభిషేకము. నిండిన హృదయపు గిన్నెలతో కృపాక్షేమపు కాలములో, నిండిన హృదయపు గిన్నెలతో క్షేమపు కాలములో, కాలము నీ మందిరములో నివాసము చేయుచు సాగరము, చిరకాలము నీ మందిరములో నివాసము చేయుచు సాగరము. అందుకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు, అందుకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు. పరిమైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదమైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది, మా రక్షకుడమైనందునా మేము భద్రముగా ఉన్నది, నిరీక్షణమైనందునా మాకు నెమ్మదిగా ఉన్నది. అందుకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత బాగున్నారా? తడవ చేయకుండా మనము దేవుని లేఖనంలోనికి వెళ్దాం. మరి నేను కూడా దేవుని సువార్త కొరకు వచ్చాను. నేను కూడా మరి అందరికీ కృతజ్ఞతలు చెప్పారు ఆయన. నేను భాస్కర్రావు పాస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన సమర్థుడైన దైవ సేవకులు. నేను కొత్తగా చెప్పడం కాదు, ఆయన మీకు పాస్టర్ గారుగా ఉండడం అనేది మీ అదృష్టం. తర్వాత ఎంతోమంది దైవ సేవకులు ఉండగా మరి 2 రోజులు వర్తమానాలకి 4గురినో 5గురినో ఎంపిక చేసి పోస్టర్ నిండా అలికేసినట్లుగా బొమ్మలు పెట్టి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అది మనకి ఎక్కువ తక్కువ పెద్ద అలజడి లేకుండా, ఆందోళన లేకుండా, పబ్లిసిటీ లేకుండా ఉన్నటువంటి సమాజాన్ని బలపరచుకోవటానికి అల్పుడైన నన్ను ఒక్కడే ఎంపిక చేసుకోవటం, ఈ మహాదేవుడు సత్యాన్ని మీకు వినిపించడానికి నాకు కూడా అవకాశం కల్పించడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వారిని, వారి సతీమణి అమ్మాయి మేరీ గారిని, తర్వాత కుమారులు 2 సంఘ బిడ్డలు ఎందరో ఆయనకు సహకారం చేసే సౌజన్యం ఉంది. స్త్రీల్లో మీరందరూ వచ్చారు, ప్రముఖులు ఇక్కడ వారికి సన్మానం చేసే విషయంలో మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 13 బలమైనటువంటి రాష్ట్రాల్లో వేలాది ఎకరాల్లో అగ్ని ప్రమాదాలు ముట్టుకుని కోట్లాది రూపాయల వుడ్డు తగలబడిపోయింది. ఎయిర్ ట్యాంక్స్లోంచి వాటర్ చల్లారు కానీ ప్రయోజనం లేదు. పశుపక్షాదులు, కోట్లాది రూపాయల విలువైన పశుపక్షాదులు కూడా కాలిపోయాయి. భయంకరమైనటువంటి యొక్క అగ్ని ప్రపంచాన్ని కదిలించి వేసింది. అగ్ని ప్రమాదం
అమెరికా దేశంలో కానీ మనుషులను నిత్యము దహించి వేసే అగ్ని ఒకటి ఉంది. మనుషులను నిత్యము నిలువున తగలబెడుతున్న అగ్ని ఒకటి ఉంది. ఏమిటి ఆ అగ్ని? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనత అగ్నివలే పెద్దగా మండుచున్నది. చదువమ్మా, పెద్దగా చదువు. భక్తిహీనత అగ్నివలే మండుచున్నది. అది గచ్చె పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగును. చాలు 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 చాలు. భక్తిహీనత అనే అగ్ని మామూలు అగ్ని పచ్చి చెట్లనే తగలబెట్టేసింది. కోట్ల రూపాయలు వుడ్డంతా పాడైపోయింది. అందమైన నెమళ్ళు, గూడబాతులు, ఎన్నో పశుపక్షాతులు విలువైనవన్నీ చచ్చిపోయాయి, కాలి బూడిదయ్యాయి. కానీ మనుషులను నిలువున దహించి వేస్తున్న అగ్ని పేరేమిటి? అందరు చెప్పండి. ఏమండి, నా గొంతంతా పోయిన తర్వాత కాదు చెప్పేది, మొట్టమొదటిసారి చెప్పండి. పురుషులారా, మనిషిని నిలువున దహించి వేసే అగ్ని పేరేమిటి? అందరు చెప్పండి. భక్తిహీనత అనే అగ్ని దావానలంగా ప్రతి మనిషిని తగలబెట్టేస్తుంది. రాత్రి జాగ్రత్త. ఈ అగ్నికి కట్టెలు ఎవరో చెప్పనా మీకు? ఈ అగ్నికి కట్టెలు అక్కడే 9వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు. చాలు. ఈ భక్తిహీనత అనే అగ్నిలో దావారలంగా దహించి వేసి మాడి బూడిదైపోయే వాళ్ళు, ఆ కట్టెలు ఎవరో తెలుసా? జనులే. భక్తి లేని జనులే ఉన్నారా? ఈ భక్తిహీనులైన జనులు నీ ఇంట్లో ఉన్నారా? విశ్వాసి, నీ ఇంట్లో ఉన్న భక్తిహీనులు ఎవరు? భక్తిహీనత అంటే ఏమిటి? దేవుడున్నా, దేవుని గురించి తెలిసినా దేవునికి లోబడకుండా ఉంటారు. చావు దగ్గరికి వచ్చి రోగం డాక్టర్ గారు నా వల్ల కాదు అంటే అప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి. వీళ్ళందరూ భక్తి కలిగిన వాళ్ళు కాదు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులంటే నీకు స్పష్టంగా తెలియాలి. భక్తిహీనులంటే నీకు తెలిస్తే ఈ రాత్రి ప్రసంగం నీకు అర్థమైపోతుంది. కీర్తనల గ్రంథం 36వ కీర్తన మొదటి చరణం ఏం చెప్తుంది? భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవుడు మాటలాగా పనిచేస్తుంది. వాని దృష్టి వీళ్ళంతా దేవుడున్నాడు అంటారు. వీడు దేవుడు అంటే నమ్ముతారు, కానీ భక్తిహీనులు వీళ్ళు. భక్తిలో నిలబడరు వీళ్ళు. అతిక్రమం చేస్తానే ఉంటారు, మళ్ళీ దేవుడు అంటారు. మీ దగ్గర కాదు కానీ మా దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని సంఘాల వాళ్ళు పండగలు చేస్తారు, పెద్ద పెద్ద పండుగలు, క్రిస్మస్, జనవరి, కొన్ని నెలలు అంటే జనవరి నెల మొత్తము పండగలు చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క పండగకు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. భోజనాలు, పలావులు, మళ్ళా తర్వాత లోక సంబంధమైనటువంటి నాటకాలు, మరి ఏంటది రికార్డింగ్ డాన్సులు, ఇవన్నీ పండగలకు పెడతారు. అటువంటి పండగ 1వ తారీఖు కాదు, ఏ రోజునో పండగ అని చెప్తే హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకునే కొంతమంది ఆ పలావులు తినటానికి, తాగి తందనాలు ఆడటానికి
ఒంటి మీద అంగాంగాల పొంగులు, సరైన బట్టలు లేకుండా ఉన్న రికార్డింగ్ డ్యాన్సులు చూడటానికి పండగ పేరుతో వస్తారు. మీకు తెలుసో లేదో, అలాంటి వాళ్ళు మీలో ఉన్నారేమో. ఆ నాటక సూత్రధారుల పండగలను, దండగమారి పండగలను మంటలో తగలబెట్టేయండి. ఇదే భక్తిహీనత అంటే. భక్తిలో నిలబడకుండా వాక్య విరుద్ధంగా జీవిస్తూ లోకస్తులు ఏం చేస్తున్నారో అదే చేస్తూ ఉండడం పండగ కాదు, దండగ. నమ్మకంగా ఉండండి. మేము హైదరాబాద్లో ఫలానా చర్చికి వెళ్తాం, ఫలానా చర్చికి వెళ్తాం అని చెప్తారు కొందరు. అక్కడికి వచ్చి ఏ చర్చికి వెళ్తారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు వచ్చి చేస్తున్న పనులు చూస్తే అసలు వాళ్ళు చర్చికి వెళ్ళే రకాలే కాదని స్పష్టంగా కనబడతారు. వీళ్ళంతా భక్తిహీనులు. భక్తిహీనత అనే ఒక అగ్ని ఒక మనిషిని సర్వనాశనం చేసి కాల్చి బూడిద చేస్తుంది. స్మాష్, బూడిద. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నీలో ఈ భక్తిహీనత ఏ రూపంలో పనిచేస్తుంది, నిన్ను ఏ రీతిలో తగలబెట్టేస్తుంది, నువ్వు ఒకసారి తెలుసుకోవాలి. ఈ రాత్రి భాస్కరరావు గారు దైవదాసులను పిలుస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్తానే ఉంటారు. విషయం ఏంటంటే అసలు మీరు ఏం నేర్చుకున్నారు, అదే ప్రశ్న. దయచేసి మరొక మాట చూద్దాం. భక్తిహీనత, భక్తిహీనుల్లో అతిక్రమం అనేది దేవుని మాటలాగానే పనిచేస్తుందంట. ఇంకో సంగతి చూస్తాం. 34వ కీర్తన 21వ వచనం చూస్తావా? చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువాడు. ఆబో, అతిక్రమం అని ఇందాక అన్నాడు, ఇప్పుడు చెడుతనం అంటున్నాడు. చెడుతనము భక్తిహీనులను చంపేస్తుంది. అది బతకనివ్వదు. అది భక్తి కాదు అసలు. దానికోసం ఎన్ని ఖర్చు పెట్టినా అది దండగా వ్యర్థం. ప్రతి వాడు పండగ అంటే తలస్నానం చేసి బట్టలు కట్టుకుని బైబిల్ తీసుకుని చర్చిలోనో, ఆ ఇంటి ముందు ప్రార్థనలోనో, ఆ ఏర్పాటు చేసిన సువార్త సభల్లోనో కూర్చోవాలంతే. అది భక్తి. కొందరు భక్తి పేరుతో వస్తారు, కానీ బయటికి వెళ్ళి తాగేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కొందరు తూలి వస్తారు. నేను ఒకసారి ఒక వివాహం చేస్తూ ఉంటే ఒకడు వచ్చేసి నా మీద తిరగబడి ఏదో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. కొందరు వచ్చి అతను లాక్కుని పోయారన్నమాట. వాళ్ళు సామాజిక వ్యవస్థలో, ముఖ్యంగా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ, క్రైస్తవ సమాజంలో అట్లాంటి దౌర్భాగ్యులు లేకుండా పోయిన నాడు అది నిజ క్రైస్తవ సమాజం అవుతుంది. నీవు కుటుంబ ప్రార్థన ప్రకటిస్తావు. అయ్యగారు భాస్కర్ రావు గారు పలానా వార్డులో పలానా ఆ ఏరియాలో పలానా గృహంలో మన కుటుంబ ప్రార్థన ఉందన్నప్పుడు మనందరం అక్కడికి వెళ్ళిపోవాలి, ప్రార్థనకు వెళ్ళిపోవాలి, అక్కడ కూర్చోవాలి. మనం వెళ్ళి ప్రార్థన కూర్చుంటే ఆ ఇంటి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రారు. మీరు మంచి వాళ్ళే, నేను మిమ్మల్ని గురించి చెప్పట్లా. నేను ముందే చెప్పాను, మీ ఊర్లో కాదు మా ఊర్లో అని. మరి అట్టయితే మా మున్సిపాలిటీలో మా వార్డులో ఎందుకు అన్నారు అంటారు మీరు. మీ వార్డులో నేను అనుకుందాం కాసేపు, మీ ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన అనుకుందాం కాసేపు. ఆ కుటుంబ ప్రార్థన నాడు మేము కూర్చుని ప్రార్థన చేసుకుంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటారా? ఒక ఆమె చూసి బయటకు వస్తుంది. ఆమె శరీరం అంతా చెమటలు పట్టిపోయి ఉంటుంది. ఇప్పుడు కాసేపు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వండుతుందంట.
పాపం నువ్వు చేసుకోమ్మా, నువ్వు చెమటలు ఇంకా పట్టేటట్టు నువ్వు చేసుకోమ్మా, నీ శరీరంలో ఆ అలసట పోవాలి అంటే సాంబార్లో నీ ముఖం కాసేపు ముంచుకోమ్మా అని మీరు చెప్పి మనమే అక్కడ ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు రారు. మీకు తెలుసా, ఫ్యామిలీ ప్రేయర్ నాడు స్నానం చేయకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంత అలసిపోయి ఉంటారు చాలామంది. ఏంటో వీళ్ళు భక్తి వీళ్ళు చల్లకుండా. ఇదొక భక్తిహీనత. నిన్నెవడు పెట్టమన్నాడు భోజనాలు అంటాను నేను మామూలుగానే. మా సంఘంలో సంగతి, భోజనాలు పెట్టగలిగితే ప్రార్థన సమయానికి ముందు తయారు చేయి, లేదా చేయించుకో, లేకపోతే భోజనం మానే. మీ ఇంటికాడ ప్రార్థనకి మేము వస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటాం ఏమిటి? అసలు ఎవడు చేయమన్నాడు ఈ పని? ఎవడు పెట్టమన్నాడు నిన్ను భోజనం? భక్తిహీనత. ఆమె బైబిల్ మర్చిపోయిందంట. వాళ్ళింట్లో కుటుంబ ప్రార్థన నాడు. మీ ఇంట్లో ఎప్పుడైనా చేసావయ్యా సహోదరుడా? అమ్మా నా బైబిల్ పోయింది, నా బైబిల్ కనపట్టలేదు అని అడుగుతుంది ఆమె. తీరా చూస్తే ఆ బైబిల్ అక్కడే ఉంది. హలో, ఆ బైబిల్ అక్కడే పెట్టుకుని మర్చిపోయింది అంటుంది అందరిని. అంటే పనిలో ఆమె అలసిపోయింది. భక్తిహీనత అంటే మీకు అర్థమవుతుందా? కరెక్ట్ టయానికి దేవుని మందిరానికి రావడం, సంఘంలో ఉన్న కట్టుబాటు ప్రకారం ఆ టయాన్ని వినియోగించుకోవటం, ఇన్ టైంలోనే మనం ముందుకు రావడం, దేవునికి మహింకరంగా మనం జీవించడం. బైబిలా వర్తమానం రాసుకోవాలనుకుంటే ఒక నోట్బుక్, ఒక పెన్న, మీరు ఇవ్వాలనుకున్న దశంభాగమా, లేకపోతే కానుకల, కృతజ్ఞతల, ప్రథమ ఫలాల, అవన్నీ ముందే పొట్లం కట్టి ఒక బ్యాగ్లో పెట్టుకుని, మీకు ఒక బ్యాగ్ ఉండాలి, ఆరాధనకి బ్యాగ్ ఉండాలి, అందులో ఏది మర్చిపోవటానికి వీల్లేదు. మీరు క్రమబద్ధంగా దైవ సన్నిధికి రావాలి. వస్తే ఇలా ఉండాలి కదా అని అందరూ అనుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి చెడిపోకూడదు. ఇక్కడ భక్తిహీనత అనేది ఒక అగ్నిలాగా దహించి వేస్తుంది. ఎవరిని? 19వ వచనంలో ఏమనుకున్నాం మనము? జనులు ఆ అగ్నికి కట్టెల వలె ఉన్నారు. ఎవరా జనులు? భక్తి పేరుతో క్రమము నెరవేర్చలేనటువంటి భక్తిహీనులు. నేను బైబిల్ చెప్తున్నాను, నా సొంత మాటలు చెప్పట్లేదు. సరే, టైం కొద్దిగా ఉంది కాబట్టి ఆ టయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. మొదటిది భక్తిహీనత అనే అగ్ని. మన అంశం పేరు ఈ రాత్రి అందరు చెప్పండి, అగ్ని. తర్వాత చెప్పండి, ఈ రాత్రి అంశం పేరేంటి? ఏమ్మా, ఈ రాత్రి అగ్ని పేరు అగ్నేనా? అంశం ఏంటి? ఏంటి మీరు కొందరు మాట్లాడట్లేదు? మీ పెదాలు అతుక్కుపోయినాయా? ఫెవికాల్ వేశారు ఎవరన్నా? ఏంటో సోదరులారా, మీరన్నా చెప్పండి, మన అంశం ఏంటి? అగ్ని. మంచిదే. ఏమంటున్నాడో ఆయన నాకు సరిగ్గా వినపడలేదు. నేనేమన్నా అంటే ఆయన ఏమన్నా అంటాడని నేను నోరు మూసుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విచ్చలవిడిగా జీవిస్తూ భక్తి చేయటం భక్తిహీనత. నేను చెప్పాను నిన్న మధ్యాహ్నం ఓ సహోదరుని గురించి. తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన శరీరాన్ని పాపానికి అప్పగించి బైబిల్ వేసుకుని బలోమంట వచ్చి భక్తుల్లో నేను కూడా ఉన్నానని చెప్పడం భక్తిహీనత. మనం చెప్పుకున్నాం, భక్తిహీనత అతిక్రమం చేసేవారిని సంహరిస్తుంది. 31లో చూశారుగా, కీర్తనల గ్రంథం 34:21లో చూశారుగా, చెడుతనము భక్తిహీనులను ఏం చేస్తుంది? సంహరించడం అంటే ఏంటి? చంపేస్తుంది.
నీ బైబిల్ చేతిలో ఉండగానే, నీ భక్తి చేతిలో ఉండగానే, నీ పాటలు నీ నోట్లో ఉండగానే, నీ ప్రార్థన చేయిస్తూ ఉండగానే, నువ్వు మోకరించి ఉండగానే నిన్ను చంపేస్తుంది. జాగ్రత్త, బైబిల్ ఒకటి పట్టుకుంటే సరిపోయింది అనుకున్నావేమో. వాకింగ్ చెప్తున్నాను నేను. ముప్పై 34వ కీర్తన 21వ వచనం మళ్ళీ చదువుతాం. చెడుతనము భక్తిహీనులను సంహరించును. చెడుతనము అనే భక్తిహీనత మొదటిది. అది మనిషిని చంపేస్తుంది. అరే వీడు భలేవాడే, తెల్లవారు లేస్తే ప్రార్థన అనేవాడు, కూర్చుంటే యేసయ్య, లేస్తే యేసయ్య అనేవాడు. ఇతనికి ఎందుకు వచ్చిందా అంటే వాడిలో ఉన్న భక్తిహీనత నీకు తెలియదు. వాడు ఎందుకు చచ్చాడో నీకు తెలియదు. దేవుణ్ణి అడిగితే చెప్తాడు. అరే ఈ అమ్మాయి చాలా మంచిదే, ఈ అమ్మాయి ఎందుకు ఈ పని చేసింది, అమ్మాయిని చాలామందిని నమ్మించింది, కానీ చేసిన పాపం చూస్తే ఆశ్చర్యపోయారు. ముక్కు మీద వేలేసుకున్నారు. ఈ అమ్మాయి ఇట్టది కాదనుకున్నావే, అనుకున్నావు నువ్వు, కానీ ఆమె క్యారెక్టర్ అది కాదు, ఇది. నమ్మబలుగుతున్నారా? నమ్మబలుగుతున్నారా? మీ భర్తను నమ్మబలుగుతున్నారా? మీ తల్లిదండ్రులను నమ్మబలుగుతున్నారా? బ్యాచిలర్స్గా ఉన్న మీరు, నీ భర్త ఎప్పుడైనా నీకు ఒక 4 నవర్సుల మంచి చైను తయారు చేయించాడా అని అడిగిందంటే ఒక ఆమె, ఏనాడు తయారు చేయించలేదు అని వాళ్ళు కాదు మీరు కూడా అంటారు. అంటారా అనరా? నీ మొహం. నేను చెప్పినట్టు చేస్తే నీకు అట్టాటి 4 నవర్సుల తాళ్ళు 4 వస్తాయి అందండి ఆమె. మీ ఆడపిల్లలకి ఈ నగలన్నా, ఈ పట్టు చీరలన్నా ఎంత ఆశో నేను చెప్పలేదు. ఎంత ఆశ చెప్పనా? మిమ్మల్ని ఆశ చంపేస్తుంది. వద్దు, నగలద్దు. ఆ టీవీలో చూపిస్తూ ఉంటారండి, మీ హైదరాబాద్లో ఉన్న బంగారు కొట్లు వాళ్ళందరూ అసలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారు గాజులు, మెడలో ఇక్కడి నుంచి కిందకి మొయ్యలేనంత బంగారం. ఒక ఆమె నన్ను అడిగింది, అయ్యగారు మనం ఏనాడు అన్ని నగలు వేసుకోలేం కదా అన్న. నన్ను ఎందుకు కలుపుతావు, నీ సంగతి చెప్పు అన్నాను నేను. మనం అంటుంది నన్ను కలుపుకుంటే కానీ పాపం ఆమె మాటలు చెప్పుకోవటానికి బాగుంటుంది. సోదరులారా, మీ భార్య మనులు చెప్పే మాటలు వినబాకండి, చచ్చిపోతారు. వద్దంటే వద్దు, వద్దంటే వద్దు అంతే. ఆమె ఏం చేసిందంటే ఈ మెతక మనస్కులైనటువంటి స్త్రీలను, వివాహితులను అవివాహితులను కూడా ఏదో ఒక తప్పు పని చేసి వారి మీద డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. నా మాట విను, చాలా డబ్బు ఇస్తాను, నేను నగలు ఇస్తాను, పొట్టు చీరలు ఇస్తానంటే చాలా మంచి అమ్మాయి, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. కానీ ఏమైపోయిందంటే అత్యాశకు లోబడిపోయి ఆమె చెప్పిన మాట విని చెడిపోయింది. ఎవరో వచ్చి భర్తకు చెప్పారు. ఆయన అడిగాడు, నువ్వు చాలా మంచిదానివి, నాకు తెలుసు, నువ్వు అట్లా చేస్తున్నావని తెలిసి చాలా బాధపడుతున్నాను నేను. అయితే అయింది, నేను నిన్ను క్షమిస్తాను, ఇక్కడి నుంచి అట్లా జోడికి వెళ్ళొద్దు, మన మంచి జీవితం జీవిద్దాం అని అంటే అప్పుడేదో సరిపెట్టుకుంది. మళ్ళీ వెళ్ళి ఇవేం చేసిందంటే అక్కడికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్ళి ఆమెను అతిక్రమంలోకి, పొరపాటులోకి తీసుకెళ్ళి ఆ చెడుగు జీవితం ద్వారా వచ్చే రాబడి నియమకి ఇవ్వటం మొదలుపెట్టిన అమ్మాయి అంటుంది, వాడు అట్టాగే అంటాడు, భర్తను లెక్క చేసేది ఏంటి, వాళ్ళ నగలు ముఖ్యం కదా, పట్టు చీరలు ముఖ్యం కదా, ఏ ముఖ్యం, వాడు అట్టాగే అంటాడు. ఇంకొకసారి ఆయన అడిగాడు, నువ్వు మళ్ళీ వెళ్ళావంట ఆ అమ్మాయి దగ్గరికి, నాకు చాలా బాధగా ఉంది, నా మాట విను, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను,
మనం మంచి జీవితం జీవిద్దాము, అది అతిక్రమం, అది మనకు మంచిది కాదు అన్నమాట. అతిక్రమము భక్తిహీనులను సంహరించును కదా. అంతేనా ఉంది? అంతేనా ఉంది మాట? చెడుతనము భక్తిహీనులను చంపేస్తుంది కదా. ఈ మళ్ళీ మూడోసారి వెళ్ళి చెప్పింది. మా ఆయన మళ్ళీ అడిగాడు, నువ్వు మానుకోమంటున్నాడు అని అంటే, ఆడితో లెక్క చేసేది ఏంటి, ఆడు కాకపోతే వేరేవాడు. ఆమె చెప్పిన మాటలు వినండి. బయట అతిక్రమం భక్తిహీనులను, భక్తిహీనులు అంటే తప్పుడు జీవితానికి మెతక మనసుతో లోబడేవాళ్ళు. మీకు ఆశలు అత్యాశలు చూపించి రకరకాలుగా లొంగదీసే పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నాయి. మీరు ఎప్పుడు లోబడితే అప్పుడే మిమ్మల్ని ఆహ్వానించే పాపం పగబట్టిన పాములాగా బయట ఉంది. తప్పు వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పింది. ఆడి కాకపోతే వాడి బాబు ఏంటంట మనకి అని చెప్పేసింది. బజారు పాలు అయిపోయారు కదా, అతిక్రమంలోకి వెళ్ళిపోయారు కదా, క్రమం పోయింది కదా, పద్ధతి పాడు లేకుండా పోయింది కదా, మరలా అక్కడికి వెళ్ళిపోయింది. 4వసారి ఇంటికి వచ్చింది. నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావంట అని అడగలేదు ఆయన. ఒక కత్తి తీసుకుని జడ పట్టుకుని తల ఒక్క దెబ్బక నరికేశాడు. భక్తిహీనులను అతిక్రమము చంపేస్తుంది, నరికేస్తుంది, నాశనం చేస్తుంది. జాగ్రత్త. బైబిల్ కూడా తీసుకుని బలోమంట వస్తున్నావు. నేను కాదనను, నీ భక్తి గొప్పది, నువ్వు ఆరాధించే దేవుడు గొప్పాడు, నీకు సువార్త చెప్పే దైవజనుడు గొప్పాడు, నువ్వు కూర్చుని ఆరాధించే స్థలం గొప్పది. కానీ భక్తిహీనత అనే మెతకతనం ఒకటి ఉంది, నిన్ను వెంటాడుతుందో. జాగ్రత్త. నిన్నప్పుడప్పుడు చంచల మనస్కురాలుగా చేస్తుంది, కదిలించి వేస్తుంది. సహోదరుడా, నిన్ను కూడా, నువ్వు తక్కువవాడివేమీ కాదు. నేను నిన్న చెప్పాను, అందమైన భార్య, ఆమె తెచ్చిన కట్నం, ఆమె ఇచ్చిన సుఖం, ఆమె కనిపెట్టిన బిడ్డలు, ఆమె వండిన అన్నం అన్నీ నీకు కావాలి, కానీ మరో అమ్మాయి కావాలి. భక్తిహీనత. ఓ అందమైన కుర్రాడు, అతను చేసే జీతం, అతనికి ఉన్న ఇల్లు వాకిలి, అతనికి ఉన్న పొలం, అతని బ్యాంకు బ్యాలెన్సు, అతను ఎంత ఇస్తే అంతా ఉంది, ఆయన ఇచ్చే సుఖం కూడా ఈమెకి ఉంది, కానీ మరొక పురుషుడు కావాలి ఆమెకి. భక్తిహీనత. ఏమో ఈ కుర్రోడా, బ్యాచిలర్గా ఉన్నాను, నాకు పెళ్ళి కాలేదు అంటూ ఓ అమ్మాయి చెప్పిందంట, వివాహం కాలేదు కాబట్టి, నాకు అజమాయిషీ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, ఎప్పుడో ఎవడో కూడా పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు హాయిగా ఉండొచ్చు అనుకుంటుందంట ఆమె. ఇది నిజమేనా? నేను చెప్పేది కొంచెం పచ్చిగా ఉంది కదా. పచ్చిగా ఉందా, ఎండిపోయిందా? దేనికి మాట్లాడి సావరు మీరు. నాకు కోపం వచ్చి తిడుతున్నా. అది మీ పెదాలకి ఫెవికాల్ ఉంది, అందుకని మాట్లాడలేకపోతున్నారు మీరు. చెప్పండి. నిజమే, ఆమె ఇష్టాన్ని జీవించింది. ఎవడో మధ్యవర్తి వచ్చాడు, దళారి వాడు, మంచి అమ్మాయి అండి అన్నాడు, ఎవడో వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయిన తర్వాత ఎవడో వెళ్ళి చెప్పాడు. ఆమె అసలు భయంకరమైనటువంటి బ్రోతలండి బాబు, ఆమెను ఎవరు చేసుకోమన్నారు నిన్నని చెప్తే, వాడు ఆ రోజు నుంచి ఆమెకు అక్కడ భూలోక నరకం చూపిస్తున్నాడు. పెళ్లి కాకముందు తిరుగుతుంది, మనకెందుకులే, తర్వాత అమ్మాయి సుఖపడుతుందని అనుకుంటున్నావేమో. నిద్రాహారాలు లేకుండా చచ్చిపోతావు. అతిక్రమం భక్తిహీనులను సంహరించును. అతిక్రమమేటటువంటి యొక్క అగ్ని. రెండవది, మొదటిది భక్తిహీనత అనే అగ్ని. గుర్తుపెట్టుకోండి, ఆఖరిలో నేను మర్చిపోతా, మీరన్నా చెబుతారని. అది కాకుండా మీకు జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ ఎక్కువ మీకు, ఇంద్రేసి వాళ్ళకి, ఇస్నాపూర్ వాళ్ళకి ఎక్కువ. మంచి వాళ్ళు మీరు అందరూ. మొదటిది ఏంటి? అగ్ని. రెండోది చెడుతనము, లేకపోతే
అతిక్రమము అనే అగ్ని అన్నమాట. బాబోయ్, ఏం అతిక్రమాలు బాబోయ్. చూడండి, మూడవదిగా చూసినట్లయితే పరస్త్రీ సాంగత్యం అనే అగ్ని, లేదా పరపురుష సాంగత్యం అనే అగ్ని. ఇది పెద్ద అగ్ని అంటావా? ఇది కాలుద్దా? ఇది చంపేస్తుందా? ఇది నాశనం చేస్తుందా? చంపేస్తుందా? దేనికి మాట. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. యోబు గ్రంథం 31వ అధ్యాయం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, ఆ, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, ఆ. నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము. అది దుష్కామ కార్యము. చదువు. అది న్యాయాధిపతుల చేత శిక్షనందదగిన నేరము. ఆ. అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము. అది నా అమ్మో ఆపమ్మాయిక, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అది దహించు అగ్నిహోత్రము. నిన్ను నిలువున భస్మీపట్లం చేస్తుంది, తగలబెట్టేస్తుంది నిన్ను. స్త్రీ సాంగత్యం, పరస్త్రీ సాంగత్యం, పరపురుష సాంగత్యం నిన్ను సర్వనాశనం చేసేస్తుంది. ఇది ఎన్నో అగ్ని, ఇది ఎన్నో అగ్ని. ఏమ్మా, మూడోది అనుకుంటా యాకాయ్, మూడోదేనా? మూడా నాలుగా? మూడేనా? మంచిదండి, దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా భయంకరమైన అగ్ని. చాలామందిని ఇప్పుడు ముట్టుకుని ఇది ఏమి చేసినా అది ఆరిపోవట్లేదు. ఇది కొంపల్ని తగలబెడతానే ఉంది, పాడైపోతానే ఉంది. అతిక్రమం, వ్యభిచారం, మోసకరమైన జీవన శైలి. ఇది ఏ కార్యం? 12వ వచనం చదవండి అక్కడే. కూపము వరకు ఆ, దహించు అగ్నిహోత్రము. దహించు అగ్నిహోత్రం అది. అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికెత్తైనను నాతో వ్యాజ్యమాడగా, ఏమండి, ఆఖరి వరకు నిర్మూలం, ఆఖరి వరకు నిర్మూలం అయిపోతుందంటే. నాకు తెలిసిన ఒక మంచి కుటుంబం, 50,000 రూపాయల జీతగాడు, 2 కూతుళ్ళు, 1 కొడుకు. ఆయన ఒక పరస్త్రీకి జీవితాన్ని అంకితం చేశాడు. పని చేసుకు బతుకుతున్నారు భార్య పిల్లలు. నేను ఒక అమ్మాయికి వివాహం చేశాను, వాళ్ళ బిడ్డలతో బాగానే ఉన్నారు. తర్వాత చిన్న కూతురు పెళ్లి చేశాను. ఒక చిన్న ఇల్లు కూడా కొడుకు కట్టలేదు, ఆయనకు ఉద్యోగం లేదు, చనిపోయాడు ఆయన. ఆయన ఒక చిన్న కారు నడుపుకుంటూ బ్రతుకుతున్నాడు. 44 సంవత్సరాల వయసు వచ్చింది. ఎవరు అతనికి పిల్లనివ్వరు. అసలు ఆ కుటుంబం ఎందుకు అట్లా అయిందో తెలుసా? పరస్త్రీ సాంగత్యం. ఆయన ఉంచుకున్నటువంటి అమ్మాయికి ఒక మేడ కట్టాడు, దానికి ఉన్న ఒక కొడుకును ఇంజనీర్ను చేశాడు. నీ ఇంట్లో ఉన్న నీ భార్య కంటే అందగత్తె బయట ఎవరు? ఆమె యొక్క చక్కని అవయవ సౌష్ఠవం కంటే చక్కనిది బయట ఎక్కడుంది? ఎవరు అన్నపానాలు కాలకృత్యాలు తీర్చుకోకుండా ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా, వాడెంత అందగాడైనా, ఆటగాడైనా, పోటుగాడైనా, మాటగాడైనా, ఏ స్త్రీ అయినా ఇంకా కొత్తగా జీవించేది ఏముంది? నీ కూతురు అంతే, నీ చెల్లి అంతే, నీ భార్య అంతే.
ఎందుకో పరస్త్రీ సాంగత్యంలో నీకేం సుఖం ఉంది అక్కడ? కడముట్ట నాశనం చేస్తుంది. చాలా దారుణమైనటువంటి విషయాలను మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడి విషయం. దేవుని ప్రజలారా, ఈ పరస్త్రీ పరపురుష సాంగత్యం అంట ఒడిలో అగ్నిని దాచుకున్న వాడి గతి అంట. ఒక వచనం చదువుతారా? చూడండి చూడండి చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 25 నుంచి చూద్దామా? దాని చక్కదనమందును హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకున నీయకుము. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునుక మాత్రము మిగిలియుండును. అది చాలు. ఏం మిగిలిద్ది? వేశ్య సాంగత్యం చేసేవాడికి ఏం మిగులుద్ది? నేనంటాను అసలు ఆ రొట్టె తునక మాత్రం ఎందుకు మిగలాలని. ఏం చెప్పమంటారు? పరిశుద్ధ గ్రంథము ఎంత చక్కటి దిద్దుబాటునిస్తుందో ఈ రాత్రి మీరు అగ్ని రూపంలో చూస్తున్నారు. నంబర్ 1, భక్తిహీనతనే అగ్ని. నంబర్ 2, చెడుతనము అనే అగ్ని. నంబర్ 3, పరస్త్రీ లేక పరపురుష సాంగత్యం అనే అగ్ని. ఏం చేస్తుంది అది? చెప్పండి, ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది. వద్దు, వీటి గురించి చాలా చెప్పగలుగుతాను కానీ టైం లేదు. నీ జీవితానికి దేవుడిచ్చిన చక్కని భర్త, దేవుడిచ్చిన మంచి భార్య, దేవుడిచ్చిన ముత్యాల్లాంటి బిడ్డలు, దేవుడిచ్చిన ఒక చక్కటి ఉద్యోగం, మంచి ఇల్లు, అబ్బో ఇవన్నీ చాలవా నీకు? బయటకు వెళ్తే అక్కడ ఏముండదు. దేవుని మాట చెప్తోంది. మూడవది పరస్త్రీ సాంగత్యం అనే అగ్ని. 4వది నాలుక అనే అగ్ని. 4వది ఎవరు చెప్పండి బాబు, పురుషులారా? నాలుక జాగ్రత్త. అరే నాలుక లాక్కుపోతుందిరా, పొద్దున ఎప్పుడో కాల్చారు ఆ సిగరెట్టు, అదొక నాలుక అగ్ని. అయ్యా నువ్వు సిగరెట్ కాల్చిపోతున్నా అంటున్నావు, నేను మందు దాగి వారం అయింది, నాలుక పీక్కుపోతుంది. నిజమేనా? ఇది నిజమేనా? ఏంటో ఇదివరకైనా ఇప్పుడు కూడానా? దేనికి జవాబు చెప్పరండి కొంతమంది. తెలుసు, అన్నీ తెలుసు మనకి. 4వది ఏంటి? అగ్ని. ఎలా మాట్లాడతావు నువ్వు? పరులను గురించి ఎలా మాట్లాడతావు? మాట్లాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5, 6 చదవరాదు? యాకోబు పత్రిక 3వ అధ్యాయము. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఏం చేస్తుంది? బహుగా ఊరు నాయుడు, ఎంత పెద్ద అదిరిపాడు దానికి. మీ ఊర్లో లేదు కానీ మా ఊర్లో అంటారు, ఊరు నాయను ఏం చూసుకుని ఇది ఇట్లా అదిరిపడుతుంది అంటారు. మీ ఊర్లో కూడా ఉంది ఇది? ఉందా? మీలో కూడా ఉందా? అదిరిపడతాం. నాలుక చిన్నదైనా కానీ భలే అదిరిపడుతుందంట నాలుక. తర్వాత చదువమ్మా. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుకే అసలు అగ్ని అంట. కొత్త అగ్ని ఏముందో మనకే? అసలు నాలుకే ఒక అగ్ని. బాబోయ్, నాకు చెప్పడం రాట్లా.
చేతకట్ల. నాలుక అగ్నియే, అగ్నియే నాలుక నా శరీరమున మరణకరమకు విషము నిండినది చేదు మాటల నాదు నోటిని జీవధారల ఊటగా చేయుము నిన్ను చూడ కనునీయుమా దేవా నిన్ను పాడ స్వరమేయుమా. నాలుక అగ్ని, అది నిన్ను దహించి వేస్తుంది బాబు, జాగ్రత్త. ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. చదువు 6వ వచనం. అగ్నియే నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుక జాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చే. స్తోత్రం మిమ్మల్ని దీవించును గాక దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మా అమ్మ ఒంటరిగా చచ్చిందిలే, తాతయ్య చచ్చిపోయాడు అని ఒక అదేంటండి రైల్వేలో చివరి జెండా వేసుకుని ఊపుతూ ఉంటాడే, మొత్తం 50 పెట్లు వెనకాల ఒక్కడే ఈసురోమంటూ ఉంటాడే, ఆయన ఏమంటారు? గార్డు. మధ్యలో ఒక్క మనిషి ఉండడు. ఆ ఉద్యోగం ఎందుకు సావనా? ఆడికి నా కూతుర్ని నేను, ఆ గార్డుకు నేను నా కూతుర్ని, నాకొద్దు. 25 పెట్లు వెనకాల ఒక్కడే వెళ్తూ ఉంటాడు, దేవుడు అంటా వెళ్తూ ఉంటాడు. నేను ఆడికి నా కూతురు నేను, మీరెవరైనా ఇస్తే ఇచ్చుకోండి, నాకు అక్కర్లేదు. దేవుడు యేసయ్యా అనుకుంటా వస్తూ ఉంటాడు. ఈయన వారానికి ఒకసారి వస్తాడు కదా. ఒక చక్కని బుడ్డోడు పుట్టాడు, కొత్తగా పెళ్ళయింది, మా అమ్మ ఖాళీగా ఉంది కదా, పెద్దదే, అందుకని ఆ ఇంట్లో గది అద్దెకి తీసుకుని అక్కడ పెట్టాడు. ఎవరో గార్డు గారు. ఈ ముసలిది మామూలుది కాదు, మరి కుర్రప్పుడు ఎడ తెచ్చిందో నాకు తెలియదు, కానీ మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నా మాటలు కొన్ని. ఈ శ్రోమంట చూస్తున్నారు మీరు కూడా. కుర్రప్పుడు ఎడ తెచ్చిందో కానీ ఇప్పుడు ఎక్కడ లేని మాటలన్నీ చెప్పుద్దంట మా అమ్మ. ఎవరికే? ఆ ఇంట్లో ఉన్న అమ్మాయికి. అమ్మాయి, ఇవాళ శనివారం కదూ, అబ్బాయి వచ్చాడా? వస్తే నీకెందుకు రాబోదు, నీకెందుకని దినం చెయ్య చెప్పు. ఈ కుర్రాళ్ళ మీద ఈ ముసలోళ్ళకి ఎందుకండి ఈ ప్రయోగాలు? నా మాట వినండి. అసలు ముసలోడిని తీసుకెళ్ళి బయట పడాయండి, పోతే పోయారు, ఉంటే ఉండరు. పెళ్ళి కొత్తగా చేసుకున్న వాళ్ళు హాయిగా మీ ఇద్దరే ఉండండి. ఆ ముసలి అనవసరమైన మాటలు చెప్పుద్ది. ఇక్కడ ముసలోళ్ళు ఉంటే కోప్పడిపోకండి. మా ఊరు ముసలోళ్ళ సంగతి నేను చెప్పేది. ఇస్సాపూర్ ముసలోళ్ళు మంచి నంబర్ 1. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాలేదు మా అమ్మ, అంత పాపం. ఈ పిల్ల భర్త కోసం ఎదురు చూస్తా, బొడ్డోడికి అన్నం తినిపించుకుంటా. అమ్మాయి తెల్లారి శనివారం నాడు అడిగింది, ఆదివారం నాడు అడిగింది, సోమవారం అడిగింది, మంగళవారం కూడా అడిగిందిగా. నువ్వు అక్కడే ఉండవుగా, అడిగిందిగా ముసలిదై. రాలేదు మా అమ్మ అంది. నీ మొహం, ఆ మగోళ్ళు ఎట్టాగా అంటారు, ఏదేదో చేస్తారని ముసళ్ళు లేనిపోని అన్నీ పెట్టేసింది, చిచ్చు పెట్టేసింది. ఎవరికి? ఈ పిల్లకి పెట్టేసింది. ఈ అమ్మాయి అన్నం తింటే మానేసింది. నిజమే కావాలనుకుంది. సైతాన్ అంది, ఇది నిజమా అని. అవ్వంది, నిజమేనేమో. అనుమానాలు పుట్ట. నాలుక, మా అమ్మ నాలుక. నీ నాలుక ఎట్టుంది చెప్పు. బైబిల్ చెప్తుంది, ఇట్లాంటి నాలుకను తంగేడు నొప్పులతో కాలవాలని ఉంది. అంతేనా? మామూలు నొప్పులు కాదు. తంగేడు పుల్ల సన్నగానే ఉంటుంది కానీ నొప్పు తొందరగా ఆరదు. నీ నాలుగు కాలిపోయేదాకా ఆరదు. అందుకే రాశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. రాలేదు ఆయన, రావట్లేదు. సరే 4 రోజుల తర్వాత వచ్చాడు.
ఆమె అన్నం తింటలేదు. ముసలమ్మ అంటుంది, అమ్మాయి అబ్బాయి వస్తున్నాడు, అబ్బాయి అడుగు వస్తున్నాడు అని చెప్పింది అనమాట. ఆయన వస్తున్నాడని తెలిసి మెదలకుండా పడుకుంది ఈ అమ్మాయి. కోపం అన్నమాట. అమ్మా ఏంటో ఈ రైల్వే ఉద్యోగం పాడు, నేను మొన్న వద్దాం అనుకున్నానా, నేను రాలేకపోయాను, బుడ్డోడు అట్టా ఉన్నాడు, అన్నం తిన్నావా, ఆరోగ్యం బాగుందా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా అని అన్నాడు. ఆమె గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చి డమామని గుద్దింది. అక్కడ బద్దలు అయిపోయింది, గ్లాసు పగిలిపోయింది. ఏంటి ఇట్ట పడేసావు, థు థు థు, ఏంటి నీకు ఇట్ట కోపం వచ్చింది అన్నా. లేకపోతే నువ్వు ఎప్పుడు వస్తానని ఎప్పుడు వచ్చావు. మా అమ్మ అన్నది నిజమే. దీనికి భర్త కంటే ఎవరు ఎక్కువ అయిపోయారు? మా అమ్మలో నోరు ఉంది, నాలుక. అగ్ని ఏం చేసిందంటే అని ఆమెకంట మా అమ్మకి కళ వచ్చిందంట. కళ్ళలోనంట యాప చెట్టు రాయి చెట్టు కలిసి ఉన్నట్టు వచ్చిందంట. యాప చెట్టు రాయి చెట్టు అంటే వాళ్ళిద్దరు అతిక్రమంతో ఉన్నట్టంట. అది ఎప్పుడు కలగందో దీని కళ, ఇది నాశనం అయిపోను. ఈ అమ్మాయి కొంపలో చిచ్చు పెట్టింది. వింటలేదు మీరు. ఇవాళ ఏమో వదిలిపెట్టంలే మిమ్మల్ని, ఆఖరి రోజు కదా. స్తోత్రం చెబుదాం. లేదే, నాకు సెలవు ఇవ్వలేదు, ఇచ్చినట్టే ఇచ్చి వ్యవహారం చేశారు, నానా అవసరం పడ్డాను నేను, అట్టాకు ఇట్టాకు. ఈసారి కనుక నువ్వు రైట్ టైంకి రాకపోతే చూసుకో అందా ఆమె. చూసుకోమందలే, ఏం చూసుకుంటుందిలే దీని ముఖంలే అనుకున్నాడు. మా అమ్మ మళ్ళీ అడుగుతూ మొదలుపెట్టింది, ఈ మా అమ్మ చావా, ఏ ఇంట్లో ఈ మా అమ్మలు ఉంటారో వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక, చచ్చిపోవును గాక అనకుండా ఆ మాట అంటున్నాను నేను. అమ్మాయి వచ్చాడా, దీనికి ఎందుకండి బాబు లేనిపోయించావు. రాలేదు మా అమ్మ, నేను చెప్పలా, నీ మొహం నీ ఆలోచనే కానీ నేను చెప్పలా అమ్మాయి నీకు, పిచ్చి మొహాన్ని నువ్వు అని ఏం పుట్టించింది, పుట్టించేస్తుంది. నాలుక అగ్ని కదూ. సరే ఇవాళ పోయింది, రేపు పోయింది, ఎల్లుండి మళ్ళీ 4 రోజులు ఆలస్యం అయిపోయింది. అదే రోజు గన్నేరు పప్పు తీసుకొచ్చి రోట్లో వేసి తొక్కి తినేసింది. మా అమ్మ చెప్పిన మాటలు నిజమేనా అనుకుని గన్నేరు పప్పు తినేసింది. ఆ తిన్న సమయానికి ఆయన వచ్చాడు. ఆయన టక్కన వచ్చి పట్టుకున్నాడు, ఒళ్ళో పెట్టుకున్నాడు. ఏం చేసావు, ఏంటిది అంటే, నువ్వు చేసిన పనికి నేను చెప్పాను కదా ఈసారి చేస్తానని గన్నేరు పప్పు తిన్నాను అన్నాడు. ఆయన అటు ఇటు తిరిగే లోపుగా నన్ను అన్యాయం చేయొద్దు, నా బిడ్డను అన్యాయం చేయొద్దని ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. నేను ఎట్టి పొరపాటుకు చేయలేదు, నేను ఈ ఉద్యోగరీత్యా ఇట్లా ఉన్నాను, నువ్వు ఓర్చుకోవాలి, మరి ఉద్యోగం అట్లాంటిదని చెప్తూ ఉండగానే చనిపోయింది ఆమె. నాలుక అగ్ని జనచక్రానికి చిచ్చు పెడుతుంది, పచ్చని జీవితాల్లో చిచ్చు పెడుతుంది. జాగ్రత్త. నీ నాలుక కనుక ఇతరులు పాడవటానికి కారణమైతే నీ బిడ్డలు పాడవటానికి వేరే నాలుక కారణం అవుద్ది. నాలుగవ అగ్ని, నాలుక అనే అగ్ని. ముగించేసుకుందామా, టైం అయిపోతుందిరే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అగ్నికి విరుగుడు నీరు. నీరు అంటే వాక్య నీరు, వాక్య జలం. కనుక వాక్యం మీద నమ్మకం ఉంచుకో. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో అనుమానాలు లేకుండా చేస్తాడు. భార్య ఉద్యోగానికి వెళ్ళి లేటుగా వస్తే భర్త అనుమానించటం, భర్త దూరం వెళ్ళి త్వరగా రాలేకపోతే ఏ కారణం చేత రాలేదో అని అనుకోవాలి. కానీ ఈ అనుమానాస్పదమైన జీవన శైలి కుటుంబంలో చిచ్చు పెడుతుంది. బహు జాగరూకులై మీరు జీవించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కావాల్సింది నిన్ను తగలబెట్టే అగ్ని కాదు, తగలబడిన కొలది నిన్ను పచ్చగెల్ల చేసే అగ్ని. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఈ పొద ఎలా కాలిపోలేదో అనుకున్నాడు మోషే. అప్పుడు మోషే
ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. ఆ పొద ఎలా కాలిపోలేదు, పైగా అది కాలిని పొందిని పచ్చగెలుతుంది. దేవుని వాక్యం అనే అగ్నిలోకి రా. నువ్వు కాలిన కొలది నీ జీవితం, నీ బిడ్డలు పచ్చగిల్లుతారు, ఆశీర్వదింపబడతారు. నాలుగవది నాలుకనే అగ్ని. ఐదవది వాక్యమనే అగ్ని. వాక్యమనే అగ్ని. అది నిన్ను కాల్చిన కొలది, నిన్ను తగలబెట్టిన కొలది ఆ మంటలో నువ్వు మరింత పచ్చగిల్లుతావు. నీ బిడ్డలు పచ్చగిల్లుతారు, వర్ధిల్లుతారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. బలమైన అగ్ని. ఏ అగ్నిది చెప్పండి? ఇది వదిలిపెట్టదు నిన్ను. ఇర్మీయా గ్రంథంలో ఒక్క మాట చదివి ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, నా హృదయములో చదువు. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. ఆహా, మండిపోతుంది అగ్ని వలె దేవుని వాక్యం. నేను ప్రకటించను. బాబో, ఇది చాలా గొప్పది, ఈ వాక్యం నాకు వద్దు, నేను చెప్పలేనంటావా? నీ గుండెల్లో మండిపోతుంది, నిన్ను పరిశుద్ధతలో ముందుకు నడిపిస్తుంది, నీ ద్వారా ఇతరులను కూడా మండిస్తుంది అగ్ని. ఇది వాక్యమనే అగ్ని. వింటున్నారా? స్తోత్రం. మరి సమయము ముందుకు వెళ్తుంది కనుక ఎన్ని అగ్ని మనం గుర్తుపెట్టుకున్నాము. చివరగా మనం చూడాలి అంటే హెబ్రీ 12:29 ఉంది. మనం చెప్పుకున్నాం కూడా నిన్న. అదేం మాట అంటే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? అగ్ని. మొదటిది భక్తిహీనత అనే అగ్ని, రెండవది చెడుతనము అనే అగ్ని, మూడవది పరపురుష సాంగత్యం అనే అగ్ని, నాలుగవది నాలుక అనే అగ్ని, ఐదవది పరిశుద్ధాత్మ దేవుని వాక్యమనే అగ్ని. అది నిన్ను కాల్చిన కొలది, నిన్ను దహించిన కొలది, నిన్ను పచ్చగెల్ల చేసి వర్ధిల్ల చేసే అగ్ని వాక్యాగ్ని. స్తోత్రం. అట్టి అగ్నితో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నింపునుగాక, పచ్చగెల్ల చేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఈ వాక్య భాగములన్నీ గుర్తుపెట్టుకోండి. సార్ మాట కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. భక్తిహీనత అగ్ని. ప్రియులరా, పాపము అగ్ని వలె కాల్చివేస్తుంది. ఈ అగ్ని ప్రపంచం అంతటినీ కాల్చేస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటున్న మనం కూడా, మనలో కొంతమంది ఇటువంటి అగ్ని చేత కాల్చబడుతున్నాం. పైకి భక్తి చేసేవారంగా ఉంటున్నాం, కానీ భక్తిహీనత లోపల మనల్ని తగలబెట్టేస్తుంది. ఈరోజు ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? భక్తి పరులుగా ఉన్నామా? భక్తిహీనులుగా ఉన్నామా? నీ భక్తిహీనత నిన్ను తగలపెట్టకముందే, పాడు చేయకముందే, నీకు నష్టం కలిగించకముందే నీ కన్నులు తెరిచి ప్రభువుని ఆశ్రయించు. పరిశుద్ధాత్మ అగ్ని, దేవుని వాక్యమనే అగ్ని నీలో ప్రవేశిస్తే నీవు
విజయవంతమైన జీవితాన్ని జీవించుతూ ఉంటావు. నీ జీవితం చాలా పరిమళంగా ఉంటుంది, ప్రశస్తంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. దేవుని సేవకులు ఎన్నో హెచ్చరికలు చేశారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వార్త చూశాను. ఒక యవనస్తుడు, 20 సంవత్సరాల యవనస్తుడు, 42 సంవత్సరాల ఒక స్త్రీ ఇన్స్టాగ్రాములో పరిచయమై, ఆమెకి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, భర్త ఉన్నాడు, ఆమె కూడా చాలా ఎర్రగా అందంగా కనపడుతుంది. కానీ ఇన్స్టాగ్రాములో అయిన పరిచయము పిల్లలను విడిచి, భర్తను విడిచి, కుటుంబాన్ని విడిచి, సంసారాన్ని వదిలిపెట్టి ఆమె 20 సంవత్సరాల పిల్లోడిని పెళ్లి చేసుకుంది. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం అండి. లోకం ఎటుపోతుంది? ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? ఏంటి జీవితం? భర్త భార్యను కాదని, భార్య భర్తను కాదని, పిల్లలు తల్లిదండ్రులను మాట వెనక, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోక, లోక వ్యామోహములో, పాప ప్రపంచములో నేటి సమాజం కొట్టుకుపోతుందండి. ఈరోజు మనం ఎక్కడున్నామండి? మన జీవితాలు ఎలా ఉన్నాయండి? దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, మందిరానికి వెళుతున్నామని చెప్పుకుంటున్నాం, ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాం, పాటలు పాడేవారుగా ఉంటున్నాం, వాయిద్యములు వాయించేవారుగా ఉంటున్నాం, పరిచర్య చేసేవారుగా ఉంటున్నాం. కానీ ఈ భక్తిహీనత మనల్ని విడిచిపోవట్లేదు లేదండి. కొంతమంది విడిచిపెట్టలేకపోతున్నారండి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు సహవాసాలు, చెడు వ్యసనాలు, భక్తిహీనత వాళ్ళని బంధించేస్తుంది, కట్టి వారిని పాడు చేసేస్తుంది. ఈరోజు నీ భక్తిహీనత దేవుని సన్నిధిలో తొలగించబడును గాక. ఈరోజు నీ భక్తిహీనత పైన పరిశుద్ధాత్మ అగ్ని దహించి దానిని తొలగించును గాక. ఈరోజు నీ భక్తిహీనత పైన వాక్యమనే వర్షం, వాక్యమనే నీరు, వాక్యమనే అగ్ని దానిని కాల్చివేయునుగాక. నీ నాలుకను, నీ దేహమును, నీ హృదయమును, నీ పాపమును, నీ లోపల ఉన్న ప్రతి చెడు తొలగించబడును గాక. నీవు నూతన పరచబడుదువు గాక. శక్తితో, దేవుని శక్తితో, దేవుని అగ్నితో నింపబడుదువు గాక. దేవా మీ కొందనాలు. ఈ 2 రోజులు ఎంతో అద్భుతంగా నువ్వు జరిపించావు నాయన. మీ దాసులను మీరు వాడుకున్నారయ్యా. మా మరణాత పరిచర్యలను, ఈ పరిసర ప్రాంతాలను ఎంతగానో నువ్వు దీవిస్తున్నావు నాయన. ఈ వాక్యం ఉన్న బిడ్డలు మరింతగా ఉజ్జీవించబడి నీకు మహిమ తీసుకొచ్చే భాగ్యం దయచేసి నడిపించి మహిమ పొందమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి సదా తోడుండి నడిపించును గాక. ఆమేన్. 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 ఒకసారి అందరం గట్టిగా ప్రభును స్తుతించుదామా? హల్లెలూయా, హల్లెలూయా.